బాలీవుడ్ హీరోల రెమ్యూనరేషన్స్ దారుణంగా పడిపోతున్నాయా? ఆకాశం నుంచి పాతాళానికి వాళ్ళ పారితోషికాలు కింద పడ్డాయా? రీసెంట్ ఫెయిల్యూర్స్ హీరోల మార్కెట్ని పూర్తిగా దెబ్బతీస్తున్నాయా? పరిస్థితి చూస్తుంటే ఇదే నిజం అనిపిస్తోంది. ఒకప్పుడు ఇచ్చిన రెమ్యూనరేషన్స్ ఇప్పుడు అక్కడి స్టార్ హీరోలకి అందట్లేదు. ఓసారి ఆ కథేంటో చూద్దాం పదండి. ఒకప్పుడు సినిమాకి 100 కోట్లు కావాలి, 200 కోట్లు కావాలి అంటూ డిమాండ్ చేసిన బాలీవుడ్ బడా హీరోలకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. మీ సినిమాలే అన్ని కోట్లు కలెక్ట్ చేయట్లేదు, మీకెందుకివ్వాలి అన్ని కోట్లు అంటూ రివర్స్ అవుతున్నారు మేకర్స్. అందుకే రేటులో రిబేట్ ఇవ్వక తప్పట్లేదు వాళ్లకు. హృతిక్ రోషన్ అయితే తన రెమ్యూనరేషన్ కట్ చేసుకుంటానని ఈ మధ్యే చెప్పారు. గత 2 ఏళ్లలో పఠాన్, జవాన్, యానిమల్, చావా, గదర్ 2 లాంటి అరడజన్ సినిమాలు మినహాయిస్తే మరే సినిమా కూడా విజయం సాధించింది లేదు. బాలీవుడ్ సక్సెస్ రేట్ దారుణంగా పడిపోయింది. ఆమీర్, సల్మాన్ లాంటి స్టార్ హీరోల సినిమాలకు ఓపెనింగ్సే రావట్లేదు. అందుకే మునుపట్ల వాళ్లు పారితోషికాలు ఇవ్వలేకపోతున్నారు. సికిందర్ డిజాస్టర్ కావడంతో తన పారితోషికంలో మరింత కోత పెట్టుకున్నారు సల్మాన్. నెక్స్ట్ సినిమాకు సగం పారితోషికమే తీసుకుంటున్నారు. అలాగే లాల్ సింగ్ చెడ్డా తర్వాత అమీర్ రెమ్యూనరేషన్ పడిపోయింది. సితారే జమీన్ పర్ కలెక్షన్స్ అన్నీ బయ్యర్లకే ఇచ్చేశారు అమీర్. నెక్స్ట్ సినిమా పారితోషికంలోనూ కోత విధించుకుంటున్నారు. ఫ్లాపుల్లో ఉన్నారు కాబట్టి హృతిక్ రోషన్ కూడా అడగకుండానే రెమ్యూనరేషన్ తగ్గించుకున్నారు. ఒకప్పుడు 130 కోట్లు తీసుకున్న అక్షయ్ ప్రస్తుతం 50 కోట్ల స్థాయిలోనే ఉన్నారు. అందర్లో షారుఖ్ ఒక్కడే కాస్త సేఫ్ జోన్లో ఉన్నారు. అయితే ఒక్క హిట్ పడితే మళ్లీ వీళ్ల పారితోషికం ఆకాశానికి చేరిపోతుంది. కాకపోతే ఆ హిట్ కోసమే వేచి చూస్తున్నారంతా.